శ్రీశైలం హైవే మిగతా హైవేలతో కంపేర్ చేసినట్లయితే ఇది కూడా చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుంది. లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 33,000 ఎకర్స్లో శ్రీశైలం హైవేలో కడ్తాల్ అప్ టు ఆమన్గల్, మీర్ ఖాన్పేట్ అటు సాగర్ హైవేని కూడా కవర్ చేసుకుంటూ చాలా పెద్ద స్కేల్స్లో దాన్ని భారత ఫ్యూచర్ సిటీగా డిక్లేర్ చేశారు. వర్క్లన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంతకుముందు సికింద్రాబాద్, హైదరాబాద్ రెండు ఉండేటి, తర్వాత సైబరాబాద్, ఇప్పుడు భారత ఫ్యూచర్ సిటీ అనేది సపరేట్ జోన్గా డెవలప్ చేస్తున్నారు. ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందో, రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్ ఉంటుందో అక్కడ డెఫినెట్గా నగరాలు వెలుస్తాయి, టౌన్షిప్స్ వస్తాయి. దాంతోపాటు ఇలాంటి సిటీలు, నగరాలు వచ్చాయనుకోండి ఇంకా అద్భుతంగా మానవ జీవనం చక్కగా జరుగుతుంది. దాంతో ప్రొడక్టివిటీ చాలా బాగా వస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలోనే నివసిస్తారు కాబట్టి అక్కడ రేట్స్ అన్నీ పెరుగుతాయి, విల్లాట్ కాస్ట్ పెరుగుతాయి, ప్లాట్స్ అన్నీ పెరుగుతాయి. ఇది అప్ టు ఆమన్గల్ దాటిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ కూడా లేటెస్ట్గా డిక్లేర్ చేస్తున్నారు. అవన్నీ వర్క్లు స్టార్ట్ అవుతున్న త్వరలోనే. ఆ రీజనల్ రింగ్ రోడ్డు, ఈ అవుటర్ రింగ్ రోడ్ ఇన్ బిట్వీన్లో ఒక ఎమర్జింగ్ ఏరియాగా క్రియేట్ అయింది. అక్కడ ఇన్వెస్ట్ ఆ ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో చేసినట్లయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేది మా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఇది నా పర్సనల్ ఒపీనియన్.